ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదండీ! మేమైతే చిన్నప్పుడు స్కూలుకెళ్ళే రోజుల్లో మరి చక్కగా చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని, యూనిఫార్మ్ వేసుకొని, ఊరంతా తిరిగి జెండాలు ఎగురవేసేది. మరి మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది అమరవీరులున్నారు. అందులో ఒకరు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ సాత్విక ఆహారాన్ని తీసుకున్నారు. జీవహింస చేయలేదు. మరి ఎంతో దూరం కాలినడకన ప్రయాణించారు. వారంలో ఒకరోజు మౌనాన్ని పాటించారు. మరి అలాంటి జీవన విధానాన్ని మనం ఎప్పుడైనా మరి ఆచరిస్తున్నామా? తెలుసుకుంటున్నామా? లేదు. జీవహింస చేస్తున్నాము. మాంసాహారాన్ని భుజిస్తున్నాము. మరి నోరుకు విశ్రాంతి ఇవ్వడం లేదు. మరి మహాత్మా గాంధీ అలా ఉన్నారు కాబట్టే ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించగలిగారు. మరి ఎంతోమంది మన స్వాతంత్రం రావడానికి అమరవీరులు ఉన్నారు. వాళ్ళందరికీ నివాళులు అర్పిద్దాము. అలాగే దేశ సరిహద్దున సైనికులు మన కోసం పోరాడుతున్నారు. ప్రాణత్యాగాలు చేశారు. వారందరికీ నివాళులు అర్పిద్దాము. ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ప్రతి సైనికునికి మరి జై హింద్ అని సెల్యూట్ చేద్దాము. మనల్ని కాపాడుతున్నారు కాబట్టి.